పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 2వ తారీఖు సకల మృతుల స్మరణ పండుగ. కోవతుల కాంతిలో వెలిగిపోయే ప్రాంగణం, పూలతో పూలదండలతో సాంబ్రాణి సువాసనలు వెదజల్లే అందమైన పూదోట్ల, అందమైన రంగులతో హంగులు దిద్దుకున్న సమాధుల్లో సుమధుర గానాలతో, ప్రత్యేక ప్రార్థనలు, పూజలతో, బంధుమిత్రుల కలయికతో సంవత్సరానికి ఒకసారి కన్నుల పండుగ సమాధుల్లో కనిపించే దృశ్యం ఇది. నవంబర్ 2న మన కథోలిక సంఘాల సమాధుల పండుగ సకల ఆత్మల పండుగను జరుపుకుంటుంది. చాలామంది సమాధుల్లో దెయ్యాలు సంచరిస్తాయని, అక్కడికి అసలు మనం వెళ్ళకూడదని మాట్లాడుతూ ఉంటారు. మరణించిన ఎందరో, వారు మన స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వీరంతా సమాధుల్లో నిద్రిస్తూ ఉంటారు. ఆదిమ క్రైస్తవులు ఎవరైనా వ్యక్తి చనిపోతే మరణించాడు, చనిపోయాడు అనే పదాలు ఉపయోగించేవాళ్ళు కాదు. ప్రభువునందు నిద్రించాడు అనేవాళ్ళు. ఎందుకు అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా లేవలేకపోవచ్చు, నిద్రించిన వ్యక్తి మరలా లేస్తాడు. అలానే ప్రభువునందు విశ్వాసముంచి మరణించిన వారు మరలా జీవంతో లేస్తారని బైబిల్ చెప్తుంది. క్రీస్తు ప్రభువు మరణించిన యాయిరు కుమార్తెకు ప్రాణదానం చేస్తూ, ఈ బాలిక నిద్రించింది కానీ చనిపోలేదు అన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. సమాధుల స్థలాన్ని మనం సందర్శించినప్పుడు, మరణించిన వారి సమాధులను మనం చూస్తున్నప్పుడు, వారితో గడిపిన మధురమైన క్షణాలు, వారు మనకు చేసిన పంచిన ప్రేమ జ్ఞాపకాలు మనకు గుర్తొస్తాయి. సమాధిలో ఇప్పుడు నిద్రిస్తున్న ప్రతి వ్యక్తి ఒకప్పుడు మనతో కలిసి జీవించాడు, మనల్ని ప్రేమించారు, మన కొరకు ప్రార్థించారు. ఇప్పుడు మన వంతు వారి ఆత్మలు మోక్షానికి చేరాలని మనం ప్రార్థించాలి. లాజరు మరణించినప్పుడు క్రీస్తు ప్రభు కంటతడి పెట్టుకొని ఒక తల్లి కునుకు తీస్తున్న తన పిల్లవాడిని లేపినంత సులభంగా చనిపోయిన లాజరును క్రీస్తు బతికించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మరణించిన ఆత్మలు మోక్ష భాగ్యం పొందుకోవాలని ప్రభువును వేడుకుందాం. సమాధులంటే పునరుత్థాన గదులు. ప్రభువు 2వ రాకడిగా ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయనను విశ్వసించి మరణించి సమాధుల్లో నిద్రిస్తున్న ప్రతి ఒక్కరూ జీవంతో లేస్తారు, మోక్షానికి చేరుకుంటారు. అందరికీ సకల ఆత్మల పండుగను శుభాకాంక్షలుగా తెలియజేస్తూ, మన సహోదరి సహోదరుల కోసం, ముఖ్యంగా మన కుటుంబాల్లో చనిపోయిన వారి కోసం అనుదినం ప్రార్థించుదాం. ఈరోజు మనం సకల పునీతుల మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి లోకరక్షకుడైన క్రీస్తుని విశ్వసించి వారి బోధనలను పాటించి ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా గడిపి పుణ్య జీవితం జీవించి చివరికి క్రీస్తు కొరకు ప్రాణాలను సైతం సంతోషంగా అర్పించిన పుణ్యాత్ములే ఈ పునీతులు. మరి ఈ పునీతుల పండుగను మనం కొనియాడాము. అయితే ఈరోజు మనం సకల ఆత్మల పండుగను కొనియాడుతున్న మనందరికీ దేవుని యొక్క వరాలు నిండుగా మెండుగా రావాలని, మరి మన యొక్క దైనందిన ప్రార్థన వారికి సహాయంగా ఉండాలని కోరుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఒకసారి ధ్యానించాలి. చనిపోయిన ఆత్మల కోసం వారు ఎటువంటి ప్రార్థనలు చేయలేరని తిరుసభ బోధిస్తూ ఉంది. మరి ఈనాడు నీవు నేను బ్రతికున్న వారు మాత్రమే వారి యొక్క ఆత్మలను పరలోకానికి పంపించగలము అనేటువంటి విషయాన్ని కూడా మనకు తిరుసభ బోధిస్తూ ఉంది. దేవుని యొక్క కనికరం ఆ ఆత్మలపై రావాలి అంటే మనం అనుదినం వారి కోసం ప్రార్థించాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మన ప్రియమైన
మరణించిన వారందరి కోసం ప్రార్థించే మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. సకల మృతుల మహోత్సవం. ఈరోజు ఈ పండుగ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మరణం అంతం కాదు, అది దేవుని వైపు ప్రయాణం. ప్రతి మనిషి ఈ భూమిపై తాత్కాలిక అతిథి మాత్రమే. ఉదాహరణకు మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంట్లో 3 మాసాలు సేవ చేసి అక్కడ ఉండి తిరిగి తన ఇంటికి వచ్చినట్లు మన గమ్యం శాశ్వత జీవితం వైపు ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్లు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మన గురి ఉత్తనం వైపు, జీవం వైపు ఉండాలి. సకల మృతుల మహోత్సవ ఉద్దేశం. ఈరోజు మనం మృతుల కోసం ఎందుకు ప్రార్థిస్తాం? కథోలిక విశ్వాసం చెబుతుంది, పరలోకానికి వెళ్లే ముందు మన ఆత్మ పరిశుద్ధం అవ్వాలని ఉంటుంది. అందుకే చర్చి పాప పరిహారం పొందమని ఆత్మల కోసం ప్రార్థిస్తుంది. ఇదే పర్గటరీ అంటారు. అంటే అక్కడ ఆత్మలు దేవుని మహిమను చూడడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. మన ప్రార్థనలు, దివ్య బలి పూజలు, త్యాగాలు ఆ ఆత్మలకు సహాయం చేస్తాయి. ఇది ప్రేమ యొక్క గొప్ప సూచన. మరి బైబిల్ ఆధారాలు చూసినట్టయితే మక్కబేల 2వ గ్రంథం 12వ అధ్యాయం 46వ వచనం. మృతుల కోసం ప్రార్థించడం పవిత్రమైన ఆచారం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనములు. నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీకు స్థలం సిద్ధం చేయటానికి వెళ్తూ ఉన్నాను. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 7-8 వచనాలు. మనలో ఎవరు తమ కోసమే బ్రతకరు, తమ కోసమే చనిపోరు. మనం బ్రతికినను చనిపోయిన దేవునికే చెందుదము. ఇవి మన విశ్వాసానికి బలమైన పునాది. మన విశ్వాసం మృతులపై ప్రేమ. మనం మృతుల కోసం ప్రార్థించడం అంటే వారిని మర్చిపోలేదని చెప్పడం. మనం వారితో ఉన్న అనుబంధం ప్రేమలో కొనసాగుతుంది. ఉదాహరణకు, ఒక తల్లి తన కొడుకు మరణించిన తరువాత ప్రతిరోజు దివ్యబలి పూజ పెట్టించి తన ఆత్మ కోసం ప్రార్థించింది. ఆమె ఇలా చెప్తుంది, నా కొడుకు లేడు, కానీ నా ప్రార్థనతో అతను దేవుని సాన్నిధ్యంలో వెలుగొందుతాడు అని నమ్ముతాను అని పలికింది. ఇది కేవలం భక్తి కాదు, విశ్వాసం. ఉదాహరణకు, మెరుపులో దాగిన కాంతి. ఒక గిన్నెలో దీపం వెలిగించి మూత పెడితే కాంతి కనిపించదు, కానీ అది మూసి ఉన్న కాంతి ఆగిపోలేదు. అలానే మన మృతులు కనబడకపోయినా వారు మాయం కాలేదు, వారు దేవుని కాంతిలో జీవిస్తూ ఉన్నారు. ఆత్మలకు మనం ప్రార్థన ఎలా చేయాలి? సహాయపడుతుంది. తల్లి తిరుసభ మనకు నేర్పుతుంది. మృతుల ఆత్మలకు సహాయం చేయడానికి 5 మార్గాలు ఉన్నాయి. 1. దివ్య పూజా బలి అర్పించడం, అత్యంత శక్తివంతమైన సహాయం. 2. జపమాల, దివ్యకారుణ్య జపమాల ప్రార్థన. 3. ఉపవాసం, దాన ధర్మాలు, త్యాగం. 4. పవిత్ర ఆత్మని నామంలో పుణ్య కార్యాలు చేయడం. 5. ఆత్మల విశ్రాంతి పొందటానికి మనం అనుదినం వారి కోసం ప్రార్థించటం. ఈ పండుగ మనకు నేర్పే పాఠం, ఈరోజు మనం మనకు రాబోయే మరణానికి భయపడకుండా దాన్ని దేవుని వైపు పిలుపుగా చూడాలి. మరణం అనేది మన విశ్వాసానికి చివరి పరీక్ష. యేసు కోసం బ్రతికిన వారు యేసుతో కలిసి బ్రతుకుతారు. భూమిపై మన జీవితం పూలవానలా నేడు ఉంది, రేపు లేదు. కానీ దేవుని ప్రేమ శాశ్వతం. మన హృదయ పునరుద్ధరణ చేసుకోవాలి. ఇవాళ మనం ప్రార్థించాలి, ప్రభువా, మా ప్రియమైన వారందరికీ ఆత్మలు నీ సాన్నిధ్యాన్ని పొందినట్లు కరుణింపుము. ఈ పండుగ మనకు ప్రేమ, కృతజ్ఞత, ఆశ అనే 3 వరాలను ఇస్తుంది. ప్రేమ, మృతులపై మన అనుబంధం నిలకడగా ఉంటుంది. కృతజ్ఞత, వారు మనకు నేర్పిన విశ్వాసం మనలో ఇంకా జీవిస్తుంది. ఆశ, ఒకరోజు మనం వారిని మళ్ళీ కలుస్తామనే నమ్మకం. పరలోకపు ఆశ మనందరం కలిగి ఉండాలి. మన చివరి గమ్యం పరలోకం, దేవుని సాన్నిధ్యం.
మన కుటుంబాలు మృతులు అక్కడికి చేరే దారి మధ్యలో ఉన్నారు. ఉత్తరించే స్థలం మన ప్రార్థన వాళ్లను పరలోకముకు చేర్చుతుంది. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ప్రియ స్నేహితులారా, మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా ప్రభువా యేసయ్య, నీవు పునరుత్థానమును, నీవు జీవము. మా ప్రియమైన కుటుంబ సభ్యుల ఆత్మల సకల ఆత్మలకు మీ నిత్య విశ్రాంతి కలుగునట్లు కరుణించు. నీ దివ్య ప్రకాశ కిరణాలు ఎల్లప్పుడూ వారిపై వెలిగించండి. మృతులకు జీవమునిచ్చే మీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.